గుంటూరు జిల్లాలో కలరా కేసులు 10కి చేరాయి. ఎయిమ్స్ లో వివిధ ప్రాంతాల బాధితులకు చికిత్స అందజేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన రోగికి కలరా సోకినట్లు గుర్తించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతూ ఉండడంతో గుంటూరులో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో కలరా కేసులు 10కి చేరాయి. ఎయిమ్స్ లో వివిధ ప్రాంతాల బాధితులకు చికిత్స అందజేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, దీనికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? ఇలా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కలరా కానీ డయోరియా కానీ కలకాలం వేస్తుంది. మరోవైపు నిన్న 4 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఈ రోజు చూస్తే కూడా మరొక 7 కేసులు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా మన చుట్టూ కూడా ఎయిమ్స్ లో 7 వైద్యం పొందుతున్నారు. సిజిహెచ్ లో 4, మొత్తం కూడా 11 మంది వైద్యం పొందుతున్నారు. మరోవైపు ఇప్పటికే డయేరియా కానీ కలరా లక్షణాలు కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రగతి నగర్ కానీ, బాలాజీ నగర్ కానీ, అంతేకాకుండా పాత బస్తీల్లో కలెక్టర్ అన్సారియా కానీ, అంతేకాకుండా మేయర్ గా ఉన్నటువంటి రవీంద్రనాథ్, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నజీర్ అహ్మద్ ముగ్గురు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అంతేకాకుండా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు దీనిపైన అవేర్నెస్ కల్పించడం కానీ, మరోవైపు ఈ కలుషిత వాటర్ అంటే ప్రస్తుతము వాతావరణం మారింది, కొత్త వాటర్ రావటం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయనే కోణంలో కూడా చేస్తున్నారు. మరోవైపు విచారణ చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఈ వాటర్ ని కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని చెప్పేసి వారికి అవగాహన కల్పిస్తారు. మరోవైపు వారికి ఎవరైతే ఉన్నారో ఈ కలరా బారిన పడినటువంటి వారికి మెడికల్ కిట్స్ కూడా పంపిణీ చేశారు. అంతేకాకుండా కూడా ప్రధానంగా మనం చూస్తే కూడా ఇప్పటికే నిన్న మొన్న తురకపాలెం ఘటన ఏదైతే ఉందో ఆ తురకపాలెం ఘటన మర్చిపోకముందే కలరా ప్రస్తుతం గుంటూరుని వెంబేరిస్తున్నట్టు కూడా మరో చెప్పుకోవచ్చు. అయితే అంగలగుంటూరులో ఒక కేసు కానీ, గుంటూరు పట్టణంలో 3 కానీ, ఇక మంగళగిరి కానీ, ఎయిమ్స్ కానీ ప్రాంతంలో 4, పొన్నూరులో 1, ఇలా మొత్తం కూడా 11 మొత్తం కేసులు కూడా నమోదైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ పూర్తిగా అవగాహన కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే మెడికల్ విభాగం ఏదైతే ఉందో పూర్తిగా అప్రమత్తమైన అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించారు. అంతేకాకుండా కూడా ఈ కలరా ఏవైతే ఉన్నాయో లక్షణాలు, వాంతులు, విరోచనాలు ఇలా ఉన్నటువంటి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సిని సంప్రదించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైద్యులకు వైద్యం తీసుకోవాలని చెప్పేసి కూడా వారందరికీ అప్రమత్తమైన వైద్య శాఖ పూర్తి స్థాయిలో కూడా దృష్టి వేసి దీనిపైన ఎప్పటికప్పుడు అవగాహన కూడా కల్పిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే కలరా అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఇప్పుడే కనపడుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కూడా కలరా ఒకరి నుంచి ఒకరికి కూడా వ్యాధులకు వ్యాపించే అవకాశం ఉంది. అందుకని దీనిపైన పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా దృష్టి పెట్టి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది గుంటూరు కలరా సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ నరసింహ.